డీసెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఏ డేట్స్లో ఉంటుంది అండ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అండ్ మన కాలేజెస్ లిస్ట్ అండి. సో 2024కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కావచ్చు అండ్ 2025లో ఎప్పుడు అప్డేట్ చేస్తారు, అండ్ మీకు కౌన్సిలింగ్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సో పేమెంట్ సీట్స్కి ఎలా వెళ్ళాలి, సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. సో ప్రీవియస్ వీడియోలో మనకు నేను చేసిన వీడియో తర్వాత అది వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఇప్పటి నుంచి మనకు అన్ని వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో మీరు వెబ్సైట్లో ఎవ్రీడే చూస్తూ ఉండండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసి 9th జూన్ టు 13th జూన్. సో మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒక్క రోజులో మనకు ఒక షెడ్యూల్ టైం ఇస్తారు. ఆ టైంలో మాత్రమే మనం ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మిగతా కౌన్సిలింగ్స్ లాగా మనం 9th, 10th, 11th అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మాత్రమే మనము స్పెసిఫైడ్ డేట్ టైం ఇస్తారు. అప్పుడు మాత్రం మీరు వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ డైట్ కాలేజెస్. సో మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు పైన అప్లైడ్ డిస్టిక్ అని ఉంటుంది. సో మీరు చూసుకోండి, ఎవరైతే అప్లికేషన్ చూసుకోలేరో మీ సొంత జిల్లా, పాత జిల్లా, మనకి ఏదైతే తెలంగాణలో 10 డిస్టిక్స్ ఉన్నాయో ఆ పాత జిల్లా మీరు ఎందులో వస్తారో అది చూసుకోండి. ఆర్ మీ అప్లికేషన్ మీద ఉంటుంది అప్లైడ్ ఫర్ డిస్టిక్ అని. సో ఆ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజ్లో మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఇప్పుడు హైదరాబాద్ డిఎడ్ కాలేజ్కి వెళ్ళొచ్చా, నేను వేరే డిస్టిక్లో ఉన్నాను, నేను నా దగ్గరలో ఉన్నది వెళ్ళొచ్చు అంటే అట్లా వెళ్ళరాదు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ డైట్ కాలేజ్కి మాత్రమే మీరు సర్టిఫికేట్స్ తీసుకొని పలానా డేట్ టైము అన్ని సెషన్స్ ఇస్తారు, ఆ టైంలోనే వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సింగిల్ డేనే మీకు ఇచ్చేస్తారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫిజికల్ వెరిఫికేషన్ సెంటర్ డీటెయిల్స్ ఎప్పుడు ఇస్తారంటే సో మోస్ట్లీ ఈరోజు నైట్ అన్న ఇవ్వచ్చు, లేదంటే రేపటి లోపల ఇచ్చేస్తారు. సో వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే గవర్నమెంట్ డైట్ కాలేజ్ టైము డేట్ ఇస్తారు. అప్పుడు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలి. సో 4 days ఉంటుంది, ఏదో ఒక రోజు వస్తుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవన్నీ మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో కౌన్సిలింగ్ వచ్చేసి కన్వీనర్ సీట్ ఉంటుంది, పేమెంట్ సీట్ ఉంటుంది. సో మీరు కన్వీనర్లో అంటే మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా వెళ్ళాలన్నా, పేమెంట్ సీట్ వెళ్ళాలన్నా పక్కా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మీరు డీసెట్ ద్వారా తెలంగాణలో డిఎడ్ చేసుకోవడానికి కుదురుతుంది. లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, చేసుకోవాలి. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే పక్కా ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలి. మీరు పేమెంట్ సీట్ వెళ్ళాలన్నా, కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలన్నా ఫిజికల్ వెరిఫికేషన్ మస్ట్. సో పేమెంట్ సీట్ వెళ్తాను, మళ్ళీ నేను ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. సో ఇతను ఎలిజిబుల్ డిఎడ్ వేసుకోవడానికి. ఆ స్లిప్ ద్వారా మీరు పేమెంట్ సీట్కి వెళ్ళొచ్చు. అప్పుడు మాత్రం ఎలిజిబుల్, లేకుంటే నాట్ ఎలిజిబుల్. సో ఇది కౌన్సిలింగ్ ద్వారా. సో ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఏం లేదండి. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజెస్. సో మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. అందులో మీరు ఏ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారు, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజ్లా? గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏ జిల్లాలో ఓన్లీ 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజ్ ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నారు. సో మీ మీడియంలో ఉన్న అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ప్రియారిటీ ఆర్డర్లో పెట్టాలి. దాన్నే వెబ్ ఆప్షన్స్ అంటారు. సో మీ ర్యాంక్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాని ఆధారంగా చూసి ఏదో ఒక కాలేజీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికైతే సీట్స్ రావు, చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. యాజ్ పర్ 2024 డేటా ప్రకారంగా 2000, 2100, 400 మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఒక 2000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఉర్దూ మీడియంలో ఒక 400 ఉన్నాయి. ఆ 2000 మెంబర్స్కి ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళకు నో ఛాన్స్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. సో వెబ్ ఆప్షన్స్ 14th to 17th జూన్. నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్. సో కాలేజెస్ లిస్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు ఒక 4 days ఆర్ 3 days ముందు అప్డేట్ చేస్తారు. సో అంతా చాలా మందికి తెలియదు కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. కొంతమంది పేమెంట్ సీట్కి వెళ్దాం అనుకుంటారు, కాకపోతే వాళ్ళకి తెలియదు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ రోజే నేను మళ్ళీ షేర్ చేశాను. సో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా. సో వరంగల్లో ఒక డైట్ కాలేజ్ ఉంటుంది, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. సపోజ్ ఎవరైనా పేమెంట్ సీట్ వెళ్దాం అనుకుంటే ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళండి. ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉంది, ఇయర్లీ ఫీజు ఎంత ఉంటుంది, అది మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్లికేషన్ ఇవ్వండి, జాయిన్ అయిపోవచ్చు. ఈ పేమెంట్ సీట్ కూడా ఎంత త్వరగా పోతే అంత మంచిది. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ ఉంటుంది. సపోజ్ ఒక క్యాండిడేట్ వస్తాడు, అతను 50,000 కడతా అంటాడు, ఇంకొక క్యాండిడేట్ వస్తాడు 70,000 కడతా అంటాడు. సో ఇక్కడ డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి మీరు వెళ్ళి మ్యాండేటరీగా నేను వస్తా ఇంత అమౌంట్ అని చెప్తే అక్కడనే లాక్ చేసుకోండి. మళ్ళీ వేరే క్యాండిడేట్ 90,000 ఇస్తా 1 lakh ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అంత డిమాండ్ పెరిగింది కాబట్టి మీరు ఒక్కసారి వెళ్ళి తెలుసుకొని 60,000, 70,000, 80,000, 90,000, 1 lakh. సో 1 lakh కూడా ఉంది ఫీజు. సో మీరు తెలుసుకున్న తర్వాత
మీరు పక్కా చేద్దాం అనుకుంటే అమౌంట్ పే చేసేసి అడ్మిషన్ అనేది బుక్ చేసుకోండి. సో అమౌంట్ కడితేనే మీకు అక్కడ ప్రూఫ్ ఉంటుంది, సపోజ్ నేను మనీ పెట్టాను కాబట్టి మీకు సీట్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ కూడా ఓన్లీ కేవలం 10 సీట్స్ మాత్రమే ఉంటాయి పేమెంట్ సీట్లో, మిగతా 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా. అన్ని సీట్స్ పేమెంట్లో ఉండవు, ఓన్లీ 10 సీట్స్ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్లో అన్ని కన్వీనర్ కౌన్సిలింగ్ ద్వారానే ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మీ జిల్లాలో పేమెంట్ సీట్ ఎంత ఉందో కింద కమెంట్ సెక్షన్ చేయండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, లేదంటే ఈ 1 వీక్లో ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది ఎంత ఫీజు ఉందని. సో ఇవి మనకు కాలేజెస్ లిస్ట్ టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ప్రొవైడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకు 2025కి సంబంధించిన డీసెట్ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారో అది కూడా ఇంపార్టెంట్ అండి. సో తెలుగు మీడియంలో 15,476 మెంబర్స్ రాస్తే 11,266 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఈ 11,000 మెంబర్స్ కాంపిటీషన్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో 16,963 ఎగ్జామ్ రాస్తే 14,646 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో వీళ్ళు కాంపిటీషన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. ఉర్దూ మీడియం వచ్చేసి 1,382 మెంబర్స్ రాస్తే 530 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఉర్దూ మీడియంకి ఎక్కువ హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీకు 400 సీట్స్ ఉంటాయి, 530 మెంబర్సే క్వాలిఫై అయ్యారు. సో మీకు ఈజీగా వస్తాయి. ఫస్ట్ 400 మెంబర్స్, ఫస్ట్ 450 మెంబర్స్కి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. సో ఇక్కడ తెలుగు మీడియం హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 77 మార్క్స్ అవుట్ ఆఫ్ 100, ఇంగ్లీష్ మీడియం వచ్చేసి 87 మార్క్స్ 100కి, ఉర్దూ మీడియం వచ్చేసి 67. సో ఇవి హైయెస్ట్ మార్క్స్. ఇంత కాంపిటీషన్ ఉంది. సో ఎంతమంది ఉన్నారో కూడా మీకు తెలియాలి. సో దట్ మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నేను ఈ డేటా చెప్తున్నాను. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. సో ఎవరికైతే బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మినిమం 35 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, లేదంటే పేమెంట్ సీట్లో వెళ్ళొచ్చు. ఎవరికైతే 35 బిలో వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు ఈ ఇయర్ నాట్ ఎలిజిబుల్ అండి. సో నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో ఈ ఇయర్ అయితే డిఎడ్ డిసెట్ అయితే రాసుకోరాదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైతే పెద్ద ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ సీట్ ఎక్కడ రాదు, అలాంటి క్యాండిడేట్స్ మీకు 6,000 ఎబో కావచ్చు, 7,000, 8,000, 9,000, 11,000, 14,000 వరకు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మీకు సెకండ్ ఆప్షన్గా పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో పేమెంట్ ఆప్షన్ మీరు తొందరగా వెళ్ళి మీకు అమౌంట్ ఉంది అనుకుంటే మీరు పే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ మీరు డీసెట్ మంచిగా రాసి సో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఎక్కడో ఒక దగ్గర సీట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో పేమెంట్ సీటు మేము ఎట్లా పేమెంట్ వెళ్తున్నాం కదా, వెరిఫికేషన్కి వెళ్ళాలంటే మ్యాండేటరీగా వెళ్ళాలి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. సో మీరు పేమెంట్ సీట్కి కూడా ఎలిజిబులా లేదా అని చెక్ చేసిన తర్వాతనే మీకు ఆ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. సో మీరు కాలేజ్కి వెళ్ళాలి. అండ్ పేమెంట్ సీట్స్ వచ్చేసి 40,000 to 1 lakh వరకు ఫీజు ఉంటుంది. అది ఒక జిల్లాలో 60,000 ఉండొచ్చు, ఒక జిల్లాలో 70,000, ఒక జిల్లాలో 1 lakh ఉండొచ్చు. సో కాలేజ్ బట్టి ఆ ఒక జిల్లాలో ఒకటే కాలేజ్ ఉంటే అతను ఎంతన్నా పెట్టుకోవచ్చు. సో అతని ఇష్టం ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఇంతే పెట్టండి అని రూల్ ఉండదు. సో అతను ఎంత పెట్టుకుంటే అంత ఒక 10 క్యాండిడేట్స్కి అతను తీసుకుంటాడు. సో మీరు పేమెంట్ సీటే వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి. ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉందో తెలుసుకోండి. ఆ డేటా అనేది ఎవ్వరు కూడా చెప్పరు. మీరు సొంతంగా ఆ కాలేజ్కి వెళ్తేనే ఆ డేటా మీకు చెప్తారు, వేరే వాళ్ళు అయితే ఎవ్వరు చెప్పరు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ రోజు నైట్ వరకు అన్నా రేపు మధ్యాహ్నం వరకు అన్నా మీకు వెబ్సైట్లోనే ఎలా అయితే హాల్ టికెట్ నెంబర్ వచ్చిందో కింద చెక్ యువర్ ఫిజికల్ వెరిఫికేషన్ సెంటర్ అని వస్తుంది. జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ ఇస్తే మీ గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ డేట్ టైం ఇస్తారు. ఆ డేట్లో సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్, ఆధార్ కార్డ్, ఫొటోస్ తోనే వెళ్ళాలి. క్యాండిడేట్ మాత్రమే, ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ క్యాండిడేట్, ఇంకొకళ్ళు మీ పేరెంట్స్ కావచ్చు, కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు. వితౌట్ క్యాండిడేట్ అయితే వెళ్ళకూడదు. క్యాండిడేట్ మస్ట్. సో క్యాండిడేట్ వెళ్ళాలి. సో కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు మేము పేరెంట్స్ వెళ్ళొచ్చా, క్యాండిడేట్ మ్యాండేటరీగా ఉండాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో చూడండి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్ సెంటర్స్కి సంబంధించిన డేటా అప్డేట్ అవుతుంది. సో అది రెగ్యులర్గా వెబ్సైట్లో చూడండి. సో అది రాగానే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.